రైట్. మొత్తం మీద ఆ ప్రణయ్ కేసులో కూడా నిందితులకు శిక్ష పడంతో కూడా ప్రణయ్ తల్లిదండ్రులంతా కూడా మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ భావోద్వేగానికి లోనై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏటు సుభాష్ శర్మకు ఆ ఉరి శిక్ష విధించడం జరిగింది. మిగతా నిందితులంతా కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మారుతిరావు సోదరుడు ఎవరైతుందో శ్రవణ్ భార్య పిల్లలు ఇక్కడికి వచ్చి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా చూడడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఎవరైతే ఆ పీపీని నియమించిందో మొదటి నుంచి కూడా ప్రణయ్ హత్య కేసు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి దర్శనం నరసింహ గారు ఉన్నారు. చెప్పండి, ఈ కేసు మొదటి నుంచి కూడా మీకు ప్రత్యేకంగా కూడా ప్రభుత్వం అప్పగించి మొదటి నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ ఒకరికి ఉరిశిక్ష పడంతో పాటు మిగతా వారి అందరూ కూడా జీవిత ఖైదు పడినటువంటి పరిస్థితి. ప్రణయ్ ఫాదరు పెరుమల్ల బాలస్వామి నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపిక చేయాలని చెప్పి SC/ST యాక్ట్ ప్రకారము జిల్లా కలెక్టర్ గారికి అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ గారు 2/12/2019లో నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం జరిగింది. నేను ఈ ఛార్జ్ తీసుకున్న వెంటనే అప్పటికే మారుతిరావు బెయిల్ పైన వచ్చిన తర్వాత అమృతవర్షిని తన ఇంటికి తీసుకురావడానికి రాయబారంగా పంపుతున్నప్పుడు ఆనాటి ఉన్నటువంటి SP గారు ఆయనపై కదలికలు పెట్టి ఆయన పైన FIR ఇష్యూ చేయడంతో నేను క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ నుంచి నా ప్రస్తావన మొదలైంది. మారుతిరావు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి వాదనలు వినిపించాను. ఆనాటి నుంచి ఆ తర్వాత ఈ కేసులో 3/1/2022 నుంచి సాక్ష్యాలు కోర్టులో నమోదు చేయడం మొదలైంది. అప్పుడు భవాన్ మేడం గారు ఆనరబుల్ జడ్జ్ SC/ST PO యాక్ట్ కేసెస్ నల్గొండ, అప్పుడు భవాన్ మేడం గారు ఉన్నారు. అప్పుడు ఆమె ఇందాక మీరు ఒకటి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏటు సుభాష్ శర్మకే ఉరిశిక్ష పడడానికి కూడా క్లియర్ గా అతను స్పాట్ లో ఉన్నారు. దానికి అప్పుడు ఆ ప్రణయ్ యొక్క తల్లిదండ్రులు చూడడం జరిగింది. అదేవిధంగా అమృత కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసి ఆ ఎవిడెన్స్ ని కోర్టు కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతనికి ఉరిశిక్ష విధించారని కూడా మీరు చెప్పండి. అవును, ప్రత్యక్ష సాక్షులుగా జ్యోతి హాస్పిటల్ ముందు జరిగినటువంటి దారుణ హత్యను సుభాష్ కుమార్ శర్మ ప్రణయ్ కుమార్ను హత్య చేసినటువంటి సంఘటనను అమృత వర్షిని అట్లాగే ప్రణయ్ వాళ్ళ మదరు ప్రేమలత ఐ విట్నెస్లుగా ఉన్నారు. సంఘటనను వాళ్ళు కళ్ళతో స్పష్టంగా చూసినది. ఆ తర్వాత జ్యోతి హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ఆ సాక్ష్యం కూడా అట్లాగే సుభాష్ కుమార్ శర్మ నేరానికి ముందు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నాడో, లాడ్జిలో ఉన్నాడో, అది అనుపమ హోటల్ హైదరాబాద్ మలకపేట కావచ్చు, సవేర హోటల్ నల్గొండ కావచ్చు, నార్కెట్పల్లిలో ఉన్న వేణుగోపాల స్వామి హోటల్ కావచ్చు, అతను ఎక్కడెక్కడైతే ఉన్నాడో అక్కడ సమాచారాన్ని పూర్తిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడము, ఆ తర్వాత నేరస్తులు వాడినటువంటి మొబైల్ ఫోన్లు రిట్రైవ్ చేయడము, సమాచారాన్ని సేకరించడము, FSL పంపించడము, టవర్ లొకేషన్ కలెక్ట్ చేయడము, మొత్తంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 78 మంది సాక్షులను విచారించడం జరిగింది. దాదాపు 293 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ గా 1 నుంచి 30 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వెపన్తో సహా కోర్టు ముందర పెట్టాము. అన్నిటి పట్ల అందరి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని కోర్టు వారు ఏదైతే చార్జెస్ ఫ్రేమ్ చేశారో ఆ ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్లు 302, రెడ్ విత్ 34, 120B, రెడ్ విత్ 109, అట్లాగే 325 ఆఫ్ SC/ST PO యాక్ట్, ఈ సెక్షన్లన్నిటినీ కూడా కోర్టులో సక్సెస్ఫుల్ గా వితౌట్ ఎనీ రీజనబుల్ డౌట్ లేకుండా పకడ్బందీగా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినాం. కాబట్టి ఇవాళ ఏటు ఎవరైతే పాశవికంగా ప్రణయ్ని హత్య చేశాడో పట్టపగలు అతనికి ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా ఏటుకి ఉరిశిక్ష పడింది. మిగతా వారంతా కూడా జీవిత ఖైదు విధించారు. వాళ్ళు హైకోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా కల్పించినట్టు. ఖచ్చితంగా ఈ తీర్పు మీద హైకోర్టులో అప్పీల్కు వెళ్లేటువంటి రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ నెల రోజుల లోపల వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఈ కేసులో కూడా A1 మారుతిరావు ఉన్నారు. అప్పుడే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఒకవేళ మారుతిరావే ఉన్నట్లయితే ఎలా ఉండేది? ఖచ్చితంగా అతను కూడా నాకు తెలిసి తగిన శిక్ష పడే అవకాశమే ఉంది. ఏటుతో పాటు అతను కూడా శిక్ష అర్హుడే అనేది చెప్పవచ్చు. రైట్, చూడొచ్చు. ప్రత్యేకంగా పీపీ చెప్తున్నటువంటి ప్రకారం ఏటు సుభాష్ శర్మకే ఉరిశిక్ష పడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆన్ ది స్పాట్ లో అక్కడ మొత్తం హత్య చేసే కోణంలో క్లియర్ గా ఎవిడెన్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రణయ్
తల్లి ప్రణయ్ తల్లి అదేవిధంగా అమృత ఇద్దరు కూడా వారంతా సాక్ష్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా సుభాష్ శర్మనే కీలకంగా కూడా వ్యవహరించి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడం జరిగింది. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బారీ కానీ, అజ్గల్ అలీ కానీ, శ్రవణ్ కానీ, అదేవిధంగా కరీం, శివ, నిజాం వీరందరికీ కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది.